ఈ రోజు మనం చూడబోయే ఏరోప్లేన్ వచ్చేసరికి సైరస్ విజన్ జెట్. రీసెంట్ గా మనం సవకైన హోండా జెట్ గురించి మాట్లాడుకున్నాం. అందులో మాకు బాత్రూమ్ అక్కర్లేదన్నా, మేము జస్ట్ లోకల్ గానే తిరుగుతాం, అలా పనికొచ్చే ఫ్లైట్ ఏదైనా ఉంటే చెప్పన్నారు. అందుకని చెప్పి ఈ ఫ్లైట్ తీసుకొచ్చాం. ఈ జెట్ వచ్చేసరికి మనకి సింగిల్ ఇంజిన్ జెట్ అనమాట. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయితే 2000 నాటికల్ కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుంది. ఈ జెట్ 31,000 అడుగులు ఎత్తు వరకు ఎగరగలదు. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 576 km/h. ఈ బండి మనకి 5 సీటర్ తో వస్తుంది. లోపల ఇంటీరియర్ చూసుకోక్కర్లేదు, ఫుల్ ఏసీ. దీని టాప్ ఎండ్ లో మనకి మధ్యలో టీవీ కూడా వస్తుంది అనమాట. ఫుల్ వైఫై కూడా పెట్టించుకోవచ్చు. మధ్యలో ఎక్కడైనా డోర్ ఊడిపోద్దని మీరు ఏమైనా భయపడుతున్నారేమో, డోర్ కి మంచి గట్టిగా లాకులు ఇస్తారు. చెప్పడం మర్చిపోయాను మామ, ఈ బండిలో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది, చాలా బాగా పనిచేద్ది. నాకు తెలుసు అన్న, మాకు డ్రైవింగ్ రాదు, మధ్యలో డ్రైవర్ దిగిపోతే ఏం చేయాలి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది. ఈ బండిలో మనకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా ఉంటది అనమాట. ఒక్కసారి ఎర్ర బటన్ నొక్కేవంటే గనక ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న టెరైన్స్ మొత్తం స్కాన్ చేసుకొని ఎక్కడన్నా రన్వే ఉంటే అక్కడ దిగిపోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రన్వే లేదు, మనం దిగలేమనుకుంటే గనక ఎక్కడైతే స్మూత్ టెరైన్ ఉందో చూసుకొని అక్కడ ల్యాండ్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట. మనం సేఫ్ గా ల్యాండ్ అయిపోయిన తర్వాత మనకి మెసేజ్ కూడా ఇస్తుంది, మీరు ల్యాండ్ అయిపోయింది, ఇంక మీరు దిగచ్చని. అన్న అనుకోకుండా ఎక్కేహాను, మధ్యలో ఫ్యూల్ అయిపోయింది లేదా ఇంజిన్ బ్రేక్ డౌన్ అయింది, ఇప్పుడు ఎలా అన్నా అని చెప్పి మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ఫ్లైట్ కే పారాషూట్ ఉంటది అనమాట. ఆటోమేటిక్ గా ఫ్లైట్ అంతటా అదే లో స్పీడ్ కి వచ్చేస్తుంది, దాని అంతటా అదే పారాషూట్ ఓపెన్ చేసుకుంటది, నెమ్మదిగా మిమ్మల్ని జనాలు లేని చోట దింపేస్తుంది. ఈ సైరస్ విజన్ జెట్ వచ్చేసరికి మనకి లో ఎండ్ వచ్చేసరికి 20 కోట్లు పడుతుంది, టాప్ ఎండ్ వచ్చేసరికి 25 కోట్ల దాకా పడుతుంది అనమాట. ఈ బండి ఫైనాన్స్ గురించి, కలర్ల గురించి, రేట్ గురించి, షోరూమ్ గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్ లో అడగండి. అలాగే మీకు ఏమన్నా అద్భుతమైన డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను.